వాక్యం. and verse 32. Luke chapter 1 verse 31 and verse 32. లూకా శుభవార్త 1వ అధ్యాయం 31 32 వాక్యాలు. Praise God. Can you read it in Telugu please? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. Hallelujah. Today we're going to look at the power in the name of Jesus. ఈ రోజు దేవుని నామములో యేసయ్య నామములో ఉన్న శక్తిని గురించి మాట్లాడుకోబోతున్నాం. Amen. We're going to look at the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించి మాట్లాడుతున్నాం. Even in an environment like this, ఇటువంటి వాతావరణంలో కూడా, even in a place like this, ఇటువంటి స్థలంలో కూడా when you lift up the name of Jesus, యేసు నామాన్ని నువ్వు పైకెత్తినప్పుడు God does something amazing for you. నీ కొరకు దేవుడు ఆశ్చర్యకరమైనవి చేయగలడు. Hallelujah. And this verse says here in Luke chapter 1 and verse 31, లూకా శుభవార్త 1వ అధ్యాయం 31వ వాక్యంలో దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. the Bible says you will conceive a son and you will call his name Jesus. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. And he will be great. ఆయన గొప్పవాడై ఉంటాడు. Shall be called the Son of the Highest. సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. And the Lord God shall give unto him the throne of his father David. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. Hallelujah. I want you to focus on his name Jesus. యేసు నామం మీద మీ దృష్టి నిలపాలని నేను కోరుకుంటున్నాను. When you look at the word Jesus Christ in the Greek, గ్రీకులో యేసుక్రీస్తు అనే మాటను మీరు చూసినట్లయితే it's Isos Christos. ఈసోస్ క్రిస్తోస్ అని ఉంటుంది. Hallelujah. That's the Greek name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క గ్రీకు నామము అది. Isos Christos. ఈసోస్ క్రిస్తోస్ అని. Amen. And Christos, this word, it means the one who is anointed by God. క్రిస్తోస్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత అభిషేకించబడినవాడు అని. Hallelujah. The one who is anointed by God. దేవుని చేత అభిషేకించబడినవాడు. That's why we see Jesus Christ, the Bible, when we go to the book of Acts. అపొస్తలుల కార్యముల గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు we're going to look at a few scriptures tonight. Hallelujah. కొన్ని లేఖన భాగాలను మనం చూడబోతున్నాం. Hallelujah. A few scriptures tonight. కొన్ని లేఖన భాగాలు. Acts chapter 4 and verse 10. అపొస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వాక్యం. Actually, let's read from verse 7. 7వ వచనం నుంచి చదువుదాం. Please read. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్రని అడుగుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. Hallelujah. He's asking, what name did you use? మీరు ఏ నామం వాడారు అని వారు అడుగుతున్నారు. Hallelujah. These people were asking Peter and all of the apostles. పేతురుని మిగిలిన అపోస్తలుని ఈ ప్రజలు అడుగుతూ ఉన్నారు. And then in verse 10 it says, by the name of Jesus Christ, Isos Christos of Nazareth, whom you crucified, this man is standing here today. ఈ రోజు మీరు సిలువ వేసిన మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టే మేము లేపాము అని చెప్తున్నారు. Say hallelujah. Hallelujah. There is power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉంది. Hallelujah. And because of the power that is there in that name, ఆ నామములో ఉన్న శక్తిని బట్టి this man who was lame in his legs, he was able to walk. అతని కాళ్ళలో కుంటితనం కలిగిన వాడు నడవగలుగుతున్నాడు. This year, ఈ సంవత్సరం I want us to focus our lives or make a plan and a purpose in our lives. మన జీవితాల్లో ఒక ప్రణాళిక ఉద్దేశము చేసుకోవాలని ఈ సంవత్సరంలో నేను కోరుకుంటున్నాను. That we will use the name of Jesus. యేసు నామాన్ని ఉపయోగించినట్లుగా. And that we will walk in the power that comes from the name of Jesus. యేసు నామాన్ని బట్టి వస్తున్న శక్తిలో మనం నడుచును. Say hallelujah. Hallelujah. Even all of these years, ఈ సంవత్సరాలన్నీ కూడా maybe you have used your own power. మీ సొంత శక్తిని మీరు ఉపయోగించారు. You have used your own name. మీకు సొంత పేరును మీరు ఉపయోగించారేమో. You have used your own influence. మీకున్న సొంత ప్రభావాన్ని మీరు ఉపయోగించారేమో. To push yourself forward. మిమ్మల్ని మీరు ముందుకు నెట్టుకోవడానికి. But today, కానీ ఈ రోజు let me tell you, మీతో చెప్పనివ్వండి. you don't have to do all of that. మీరు అవన్నీ చేయనక్కర్లేదు. You only need to use one name. ఒక్క నామం మీరు ఉపయోగించాల్సింది. Hallelujah. When you use the name of Jesus, యేసు నామాన్ని మీరు ఉపయోగించినప్పుడు all the demons will flee.
దయ్యములన్నీ కూడా పారిపోతాయి. When you use the name of Jesus, యేసు నామాన్ని మీరు that ఉపయోగించినప్పుడు sickness that was there in your body, మీ శరీరంలో ఉన్న అనారోగ్యము it will bow the knee to Jesus. యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు వంగుతుంది. This year, let us learn to use the power that is there in the name of Jesus యేసు Christ. నామములో యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిని ఉపయోగించడం నేర్చుకుందాం. Let me tell you, my dear brothers and sisters, మీతో చెప్పనివ్వండి ప్రియమైన సహోదరి సహోదరులారా, even today, ఈ రోజు కూడా the devil is afraid of the power that is there in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని బట్టి అపవాది భయపడతాడు. There is this amazing Telugu song that we sing, Yesu namamu jayam jayamu. ఈ అద్భుతమైన పాట ఉందండి, యేసు నామము జయం జయం. Hallelujah. Hallelujah. And many times we just sing the song, చాలా సార్లు మనం కేవలం పాట పాడేస్తూ ఉంటాం, but we don't understand the meaning that is there in those words. ఆ మాటల్లో ఉన్న అర్థము చాలా సార్లు మనం అర్థం That చేసుకోం. there is jayam, there is victory in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో శక్తి జయము ఉంది. Can we say aloud hallelujah? I'm just going to show you a few instances in the Bible where using the name of Jesus, the people of God won the victory. ఆ దేవుని ప్రజలు యేసు నామాన్ని ఉపయోగించి వారి జీవితాల్లో పొందుకున్న విజయాన్ని కొన్ని సంఘటనలు బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తాను. Acts chapter 4 and verse 30. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 30వ వాక్యం. The apostles are praying this prayer. అపోస్తలులు ఈ ప్రార్థన చేస్తూ And ఉన్నారు. they say, God, stretch your hand to heal. దేవా నీ యొక్క చేతిని చాపు స్వస్థపరచడానికి, That the signs and the wonders will be done by the name of the Holy One, Jesus. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు అని చెప్తున్నారు. Hallelujah. Hallelujah. If there's no signs and there's no wonders happening in your life, నీ జీవితంలో సూచనలు మహత్కార్యాలు జరగకపోతే maybe you're not using or walking in the power of the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తిలో నువ్వు నడవట్లేదు, జీవించట్లేదు అని అర్థము. Say hallelujah. హల్లెలూయా. Go with me to the book of Philippians. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దామండి. I'm just laying a foundation for you to understand the power in the name of Jesus, and then I'll show you how to use it. యేసు నామములో ఉన్న శక్తిని గురించి ఒక దృష్టి మీ ఎదుట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఒక పునాది వేస్తున్నాను. Hallelujah. I'm laying a foundation. ఒక పునాదిని వేస్తున్నాను. Hallelujah. Praise God. Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. And let's read verse 9 onwards to verse 11. 9 నుంచి 11 వాక్యాలు చదువుదామండి. Please. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. Praise God. Hallelujah. I love what the scripture says. ఈ లేఖన భాగం చెప్తున్నది నాకు ఇష్టం. God lifted up Jesus యేసు ప్రభువుని దేవుడు హెచ్చించాడు. and he gave him that name ఆ నామాన్ని ఆయనకి ఇచ్చాడు. that is above every name. అన్ని నామముల కన్నా పై నామం. That at that one name of Jesus, ఆ యేసు, ఆ ఒక్క నామం యేసు నామం every knee will bow. ప్రతి మోకాలు వంగుతుంది. Doesn't matter if you're Christian, నువ్వు క్రైస్తవుడు అయినా కూడా, if you're Hindu, నువ్వు హిందూ అయినా కూడా, Muslim, whatever, ముస్లిం అయినా కూడా, ఎవరైనా కూడా every knee ప్రతి మోకాలు will bow వంగుతుంది at that one name. ఆ ఒక్క నామం Say ఎదుట. hallelujah. Hallelujah. When you walk outside, ఆ బయట నువ్వు తిరుగుతున్నప్పుడు you see so many people bowing for so many names. అనేక నామాలకి చాలా మంది ప్రజలు వంగడం మీరు చూస్తారు. Hallelujah. They bow for so many things. చాలా విషయాలకు వారు వంగుతూ ఉంటారు. But if they would only know, కానీ వారికి కేవలం ఇది if తెలిసినట్లయితే, they will bow at the name of Jesus, యేసు నామం ఎదుట వారు వంగినట్లయితే, so many things would be different for them in their lives. వారి జీవితాల్లో అనేక విషయాలు వ్యత్యాసమైన రీతిలో Because that's the ఉంటాయి. only name that can save you, my dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఒక్క నామం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Hallelujah. There must have been many instances in your life నీ జీవితంలో అనేక సంఘటనలు ఉండొచ్చు. where maybe you should have died. నువ్వు చనిపోయే పరిస్థితి అయి ఉండొచ్చు. Maybe you were almost in a car accident. నువ్వు దాదాపుగా కారు ప్రమాదంలో ఉండొచ్చు. And maybe at that moment, maybe you would have shouted the name of Jesus. ఆ సమయమందు మీరు యేసు నామాన్ని మీరు పలికి ఉండొచ్చు. And then suddenly something would have happened. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. And maybe you were supposed to die, but you didn't die. మీరు చనిపోవాల్సింది కానీ మీరు చనిపోలేదు. I'm sure many of us, we have those testimonies. మనలో Hallelujah. చాలా మందికి ఆ విధమైన సాక్ష్యాలు కలిగి Praise ఉన్నారు. the Lord Jesus. యేసు God ప్రభువు has given us the name that to give us the victory in our life. మన జీవితంలో విజయం ఇవ్వడానికి యేసయ్య నామాన్ని దేవుడు ఇచ్చారండి. So how do we use this name?
ఈ నామాన్ని మనం ఎలా ఉపయోగించగలం? Praise the Lord Jesus. Hallelujah. How do we use the name of Jesus? యేసు నామాన్ని మనం ఎలా ఉపయోగించగలం? Number one, మొదటిది, we use the name of Jesus in our prayer. మన ప్రార్థనలో యేసు నామాన్ని మనం ఉపయోగిస్తాం. Hallelujah. John's Gospel, chapter 14, యోహాను శుభవార్త 14వ అధ్యాయం and verse 13 and verse 14. 13, 14 వాక్యాలు. John's Gospel, chapter 14, 13 and verse 14. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 13, 14 వాక్యాలు. Yeah, please. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. Hallelujah. Are you seeing the beauty that God has given you in these two verses? ఈ రెండు వచనాల్లో దేవుడిచ్చిన సౌందర్యాన్ని మీరు చూస్తున్నారు. God has basically given you a blank check. దేవుడు ఒక ఖాళీ చెక్ని మీకు ఇచ్చారండి. Hallelujah. Hallelujah. He says whatever you want. నీకేది కావాల్సినా కూడా. And now some people will say, ఇప్పుడు కొద్దిమంది ప్రజలు చెప్తారు, oh, if I ask for bad things, నేను ఒకవేళ చెడ్డ విషయాల గురించి తప్పు విషయాల గురించి అడిగితే will God give those to me? దేవుడు అవి ఇస్తాడా నాకు? Hallelujah. Hallelujah. Those kind of questions ఆ విధమైన ప్రశ్నలు only immature people will ask. పరిపక్వం లేని ప్రజలు మాత్రమే అడుగుతారు. Are you listening to me? వింటున్నారండి? If those people ask, only immature people will ask those sort of questions. ఆ విధమైన ప్రశ్నలు కేవలం పరిపక్వం లేని ప్రజలు మాత్రమే Because if you అడుగుతారు. look at verse 13, Jesus says, 13వ వాక్యంలో చూస్తే యేసు ప్రభు చెప్తున్నారు, whatever you're asking, మీరు ఏది అడిగినప్పటికీ I will do. నేను చేస్తాను. But what's the reason? కారణం ఏంటి? So that the Father may be glorified. తండ్రి మహిమపరచబడినట్లుగా. Hallelujah. Hallelujah. So now the question arises. ఇప్పుడు ప్రశ్న వచ్చేది ఏంటంటే, If I'm asking for something, నేను దేని గురించి అయినా అడుగుతున్నట్లయితే is God being glorified in what I'm asking? నేను అడుగుతున్న దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? If God is being glorified, దేవుడు మహిమపరచబడుతున్నట్లయితే then God will give it to you. అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. Say amen. Amen. If you're asking God for healing, దేవుడిని స్వస్థత గురించి మీరు do అడుగుతున్నట్లయితే you think God is glorified? దేవుడు మహిమపరచబడతారని మీరు అనుకుంటున్నారా? Amen. Hallelujah. హల్లెలూయా. God is glorified. దేవుడు And so మహిమపరచబడతాడు. God gives that to you. కాబట్టి దేవుడు నీకు అది If ఇస్తాడు. you're asking God for a job, దేవుని ఉద్యోగం కొరకు to మీరు feed your అడుగుతున్నట్లయితే, family, నీ కుటుంబాన్ని is పోషించడానికి God being glorified? దేవుడు మహిమపరచబడతారా? Yes. అవును. If you're poor, నువ్వు పేదవాడు, you don't have money, నీ దగ్గర you're డబ్బు, on the road, నువ్వు రోడ్ మీద ఉన్నావు, you're begging, నువ్వు అడుక్కుంటూ is ఉన్నావు, God being glorified? దేవుడు మహిమపరచబడతాడా? No. లేదండి. Hallelujah. Hallelujah. Because you're His child. నువ్వు ఆయన బిడ్డవు అయినందున. So it depends, when you look at the situation and you look at what you're asking, you have to always have that in your mind. Is God being glorified? నీవున్న పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఈ ప్రశ్న ఎల్లప్పుడూ కూడా నీ మనసులో ఉండాలి. దేవుడు మహిమపరచబడుతున్నాడా నేను Here the word of God అడుగుతున్నాను. says, whatever you ask in my name, I will do it. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా నామమున దేన్ని అడుగుతారో అది నేను చేస్తాను అని. If you ask anything in my name, I will do it. నా నామమున నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. And little further, Jesus says, so far you have not asked anything, కొంచెం ముందుకెళ్తే ఇంతవరకు మీరు నన్ను ఏం అడగలేదు అంటున్నాను. but now I'm asking you. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Now I'm telling you, ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, ask అడగండి and I will give it to you. నేను మీకు ఇస్తాను. What are you asking God for today? ఈ రోజు దేవుని మీరు ఏం అడుగుతున్నారు? Hallelujah. Hallelujah. What are you asking God for today? ఈ రోజు దేవుని మీరు ఏం అడుగుతున్నారు? Are you still asking for the same small things that everybody is asking? ప్రతి ఒక్కరూ అడిగే చిన్న అదే విషయాలను మీరు అడుగుతున్నారా? Or are you asking for something that's bigger? చాలా లేదా గొప్ప వాటి కొరకు మీరు Say అడుగుతున్నారా? hallelujah. హల్లెలూయా. You ask మీరు అడగండి for something that people are not asking for. ప్రజలు దేని గురించి అయితే అడగట్లేదో దాని గురించి. And God will give you everything that you didn't ask for also. మీరు దేని గురించి అయితే అడగలేదో వాటిని కూడా దేవుడు ఇస్తాడు. We know this beautiful story in the book of I think it's First Kings. మొదటి రాజుల గ్రంథంలో అనుకుంటా ఇది ఈ అద్భుతమైన కథ. Where God comes to Solomon సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు in chapter 3 and verse 6. 3వ అధ్యాయము 6వ వచనంలో And God comes to him and says, He gives him an option in 3 and verse 5. 3వ అధ్యాయము 5వ వాక్యం. He says, what do you want? నీకేం కావాలి అని అడిగాడు. Ask and I will give it to you. నేను నీకు ఇస్తాను. And then Solomon, he asked God for wisdom. సొలొమోను దేవుని జ్ఞానం కొరకు అడిగాడు.
Hallelujah. Hallelujah. Many people would have asked for money. చాలా మంది ప్రజలు డబ్బు కొరకు అడుగుండొచ్చు. Many people would have asked for influence. చాలా మంది ప్రభావం కొరకు అడుగుండొచ్చు. But Solomon knew కానీ సొలొమోనుకు తెలుసు what would bring all of the things that he wanted. ఆయనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేది ఏంటి అని. Are you understanding? అర్థమవుతుందా? Solomon didn't go for the finished product. సొలొమోను ఏమాత్రం కూడా చివరిగా వచ్చే ఉత్పత్తి కోసం వెళ్ళలేదు. He went for the source. వనరు దగ్గరికి వెళ్ళాడు. Are you understanding? అర్థమవుతుందా? When Solomon went for the source. సొలొమోను ఎప్పుడైతే ఆ వనరు దగ్గరికి వెళ్ళాడో, Hallelujah, God gave him everything that came from that source. ఆ వనరు నుంచి వచ్చే సమస్తాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. So many people are running for jobs. చాలా మంది ప్రజలు ఉద్యోగాల కొరకు పరుగులు They're తీస్తున్నారు. running for money. డబ్బుల కొరకు పరుగులు తీస్తున్నారు. They're running for things. వారికి కావాల్సిన వాటి కొరకు పరుగు తీస్తూ ఉన్నారు. And they don't get that. అవి పొందుకోవట్లేదు వారు. But if you run after Jesus, కానీ నువ్వు యేసు వెంబడి పరుగు God తీస్తే, gives you everything that follows the name of Jesus. యేసు నామాన్ని వెంబడిస్తున్న సమస్తాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. I hope God is opening your eyes tonight. ఈ రాత్రి దేవుడు మీ కళ్ళు తెరుస్తున్నాడు. So how do you use the name of Jesus? యేసు నామాన్ని ఎలా ఉపయోగించాలి? Number 1, మొదటిది in your prayer. మీ ప్రార్థనలో. Hallelujah. Everything that you pray, నువ్వు ప్రార్థించే సమస్తము కూడా, everything that you say in your prayer time, నీ ప్రార్థన సమయంలో నువ్వు చెప్పే ప్రతిదీ కూడా it has no validity దానికి ఏమాత్రం విలువ ఉండదు if it's not followed by the name of Jesus. యేసు నామాన్ని బట్టి ప్రార్థించకపోతే. Hallelujah. Hallelujah. How many of you have used money? ఎంతమంది డబ్బులు ఉపయోగించారండి? It is paper. అది పేపర్ అండి. What makes that paper different from all the other papers? ఆ పేపరు మిగతా అన్ని పేపర్లకి వ్యత్యాసం ఏది కలుగజేస్తుందండి? It is because this paper ఈ పేపర్ లో has the signature సైన్ ఉంటుంది, సంతకం ఉంటుంది. of the governor of Reserve Bank of India. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. Say hallelujah. హల్లెలూయా. And that's what gives it అదే ఇస్తుంది the value. విలువను. Amen. ఆమేన్. And so what gives your prayer the value? ప్రార్థనకు విలువనిచ్చేది ఏంటి? It is the name of Jesus. యేసు నామం అండి. Even a prayer as simple as save me Jesus, యేసయ్యా నన్ను రక్షించు అనే ఆ సులభమైన it has the power because of the name of Jesus. యేసు నామం ఉంది కాబట్టి దానికి విలువ ఉంది. Many times we think, oh, if we say so many words, చాలా సార్లు మనం అనుకుంటాం మనం చాలా మాటలు చెప్తే it will work. అది పనిచేస్తుందని. It doesn't work like that. అలా పనిచేయదు అది. Say hallelujah. Hallelujah. Even the simple prayers చాలా సులభమైన ప్రార్థనలు కూడా work పనిచేస్తాయి because of the name of Jesus. యేసు నామం బట్టి. Say hallelujah. Hallelujah. Amen. Number 2, రెండవది, how do we exercise the power that is there in the name of Jesus? యేసు నామములో ఉన్న శక్తిని మనం ఏ రీతిగా సాధన చేయగలం? By following everything that he spoke to us about. మనకు ఆయన మాట్లాడిన ప్రతి దానిని అనుసరించండి. Hallelujah. If you go to the book of Acts, అపోస్తల కార్యముల గ్రంథంలో chapter 4, 4వ అధ్యాయం. praise the Lord Jesus. Hallelujah. Acts chapter 4 అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము and verse 10. Peter, he said, be it known unto you all that because of the name of Jesus this man is standing here before you. మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, యేసుక్రీస్తు నామం బట్టి ఈ వ్యక్తి స్వస్థత పొంది నీ ఎదుట నిలబడుచున్నాడని పేతురు చెప్తూ ఉన్నారు. Peter was preaching పేతురు బోధిస్తూ ఉన్నాడు about the name of Jesus. యేసు నామం గురించి. Hallelujah. Hallelujah. Peter was preaching about the name of Jesus. పేతురు యేసు ప్రభు నామం గురించి బోధిస్తూ ఉన్నాడు. And that's what got the people's faith to believe that Jesus can do miracles. అక్కడే యేసు ప్రభు అద్భుతాలు చేయగలనని ప్రజల్లో విశ్వాసం Say కలిగింది. hallelujah. Hallelujah. Even in our worship, మన ఆరాధనలో కూడా, even when we pray, మనం ప్రార్థించినప్పుడు even కూడా, when we speak the word of God, దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు కూడా, our message, మన వర్తమానము, our words మన మాటలు should only be to exalt the name of Jesus. యేసు నామాన్ని హెచ్చించడానికి మాత్రమే ఉండాలి. Because every blessing or every miracle, every breakthrough that you're looking to achieve in your life can only come by the name of Jesus. నువ్వు చూస్తున్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి అద్భుతము, ప్రతి ఒక్క మలుపు కూడా యేసు నామమును బట్టే వస్తుంది. Hallelujah. Maybe in your life you're stuck in some addiction. ఏదైనా వ్యసనంలో నువ్వు పట్టబడి ఉండొచ్చు. Maybe in your life you're stuck with some bondage ఏదైనా బంధకంలో పట్టబడి ఉండొచ్చు. and you don't know how to come out of it.
దాని నుంచి ఎలా బయటికి రావాలో నీకు తెలియదు. Hallelujah. We can begin to use the name of Jesus to come out of every bondage of the devil. అపవాది యొక్క ప్రతి బంధకం నుంచి బయటికి రావడానికి యేసు నామాన్ని మనం ఉపయోగించవచ్చు. Hallelujah. God has given us few weapons in our lives. మన జీవితంలో దేవుడు కొన్ని ఆయుధాలను ఇచ్చాడు. Do you know what those weapons are? ఆ ఆయుధాలు ఏంటో మీకు తెలుసా అండి? The Bible declares that the weapons of our warfare, they are not carnal. ఆ బైబిల్ తెలియజేస్తుంది మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని. But what they are? అవి ఏంటివి? They are mighty. అవి గొప్పవి, They are strong చాలా బలమైనవి, to the pulling down of strongholds. అవి దుర్గములను పడద్రోయి జాలినంత శక్తి గలవై ఉన్నవి అని So తెలియజేస్తుంది. God has given us weapons. Hallelujah. దేవుడు మనకు ఆయుధాలను ఇచ్చాడు. God has not left us defenseless. దేవుడు ఏమాత్రం రక్షణ లేకుండా మనల్ని విడిచిపెట్టలేదు. And here's the important thing. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఉంది. Because God has given you the weapon, దేవుడు ఆయుధాలను మనకి ఇచ్చినందువలన God expects you to use it. నీవు ఉపయోగించాలని ఆయనకు ఆశిస్తూ ఉన్నాడు. Say amen. ఆమేనని చెప్దాం. Because God has given you the weapon, దేవుడు ఆయన నీకు ఆయుధాలను ఇవ్వడం వలన God expects you to use it. నీవు ఉపయోగించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. God will not use the weapon for you. నీ కొరకు దేవుడు ఆయుధాలను ఉపయోగించడు. Many Christians get it wrong here. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు తప్పుగా తీసుకుంటారు. They will pray some prayers like this. ఇలా కొన్ని ప్రార్థనలు వారు చేస్తారు. God, if it's your will, దేవా నీ చిత్తం అయితే please heal. దయచేసి నన్ను స్వస్థపరచు. God, if it's your will, దేవా నీ చిత్తం అయితే please bless. నన్ను ఆశీర్వదించు. God, if it's your will, ఇది నీ చిత్తం అయితే దేవా please deliver. దయచేసి విడిపించు. God, if it's your will, bring people to the church. దేవా నీ చిత్తం అయితే ప్రజల్ని చర్చికి నడిపించు. Those prayers will not be answered. ఆ ప్రార్థనలకి సమాధానం రాదు. Even if you put the name of Jesus there. అక్కడ యేసు ప్రభువు నామాన్ని నువ్వు పెట్టినప్పటికీ Say కూడా. amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Because God has given you the weapons. ఎందుకంటే దేవుడు నీకు ఆయుధాలను Can ఇచ్చాడు. we say hallelujah? Hallelujah. If the devil is coming to attack you, అపవాది నిన్ను దాడి చేయడానికి God వస్తున్నాడు. has given you the weapon of the two-edged sword in your mouth. నీ నోటిలో రెండంచులు గల ఖడ్గాన్ని దేవుడు ఉంచాడు. And God has given you the ability to speak that word and the devil will flee. దేవుడు ఆ మాటను మాట్లాడే ఆ వాక్యాన్ని మాట్లాడే సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. అపవాది Say hallelujah. If somebody comes to you and says, I'm struggling with bad dreams. నేను చెడ్డ కళలతో కష్టపడుతున్నానని ఎవరైనా వచ్చి నీతో Oh, there's a చెప్పినట్లయితే curse on my family. నా కుటుంబం మీద శాపం ఉందని People are చెప్పి dying. ప్రజలు చనిపోతూ ఉన్నారు. People are falling into accidents. ప్రజలు ప్రమాదంలో పడిపోతూ ఉన్నారు. I don't know why this is happening. నాకు తెలీదు ఎందుకు ఇది జరుగుతుందో. Maybe there's a curse on my life. నా జీవితం మీద శాపం ఉందేమో. Maybe my grandfather, he sinned. నాకు తాత అతను పాపం చేశాడేమో. So now we have to go back and find out what he did. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళి అతను ఏం చేశాడో కనుక్కోవాలి. Hallelujah. That's all not needed. అదంతా అవసరం Say లేదు. hallelujah. Hallelujah. If the devil comes to attack you, అపవాది నిన్ను దాడి చేయడానికి వచ్చినప్పుడు God has given you the weapon of his word. ఆయన వాక్యం అనే ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. You may say, how? I don't know if that's true. అది నిజమని నాకు తెలీదు అని మీరు చెప్తుంటే If you go to the book of Matthew chapter 3. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే Matthew chapter 4. మత్తయి శుభవార్త 4వ We అధ్యాయం. find the devil coming to Jesus. అపవాది యేసు ప్రభు యొద్దకు రావడం మనం చూస్తామండి. And the devil came to tempt Jesus to make him to fall into sin. యేసు ప్రభు పాపంలో పడిపోయేటట్లుగా ఆయన్ని శోధించడానికి అపవాది వచ్చాడు. And the devil came to him after Jesus fasted for 40 days and 40 nights. యేసు ప్రభు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది యేసయ్య దగ్గరికి వచ్చాడు. Hallelujah. And let this be a lesson for us. ఇది మనకు ఒక పాఠంగా ఉండనిద్దాం. The devil will never come when you feel strong. నువ్వు బలంగా ఉన్నప్పుడు అపవాది నీ యొద్దకు రాడు. The devil will always come when you're weak and when you're tired. నువ్వు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడే అపవాది నీ యొద్దకు వస్తాడు. Hallelujah. That's why you find when you're tired, you make the most mistakes in your life. అందుకని నువ్వు అలసిపోయినప్పుడు నీ జీవితంలో అనేకమైన తప్పులు చేస్తావు. Hallelujah. When you're very tired, నువ్వు చాలా అలసిపోయినప్పుడు is when you make the most mistakes. ఎక్కువ తప్పులు నువ్వు చేస్తావు. You make wrong decisions in your life. నీ జీవితంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటావు. It's when you're tired. నువ్వు So the అలసిపోయినప్పుడు devil will always come in those moments. ఆ సమయాల్లోనే అపవాది నీ యొద్దకు వస్తాడు. And the devil will always come with if statement. అయితే అనే మాటతో వస్తాడండి. Hallelujah. The devil always comes with if statements. అయితే అనే మాటతో ఆ పదంతో వస్తాడు అపవాది. If, because the devil cannot put his hand on you. అపవాది నీ మీద చేయి పెట్టలేడు కనుక If you're born again, the devil can't put his hand on you. నువ్వు తిరిగి జన్మించినట్లయితే అపవాది వాడి చేయి నీ మీద పెట్టలేడు. Unless you give him permission. నువ్వు అనుమతి ఇస్తే తప్ప. Are you understanding? అర్థమవుతుందా? So all these people who are crying in their house, oh, the devil is attacking.
వాళ్ళ ఇళ్లలో అపవాది నన్ను ముట్టడి వేస్తున్నాడు అని ఏడుస్తున్న వారందరూ they are giving permission. వారే అనుమతిస్తూ ఉన్నారండి. Hallelujah. Hallelujah. If they would come to church, వారు చర్చికి వచ్చినట్లయితే you stop the permission. ఆ అనుమతిని మీరు ఆపేస్తారు. For those people you can't pray. వారి కొరకు మీరు ప్రార్థించలేరు. You can fast, pray for them, waste, no use. ఉపవాసం ఉండి ప్రార్థించిన ఉపయోగం Because ఉండదండి. they are disobedient people. వారు అవిధేయత కలిగిన If ప్రజలు. they start obeying, వారు లోబడినట్లయితే all their problem will be solved. వారి యొక్క సమస్యలన్నీ So పరిష్కరిస్తారు. simple life. Hallelujah. చాలా సులభమైన జీవితం. Praise God. We make everything a big spiritual problem. మనం అంతా అన్ని కూడా చాలా పెద్ద ఆత్మీయ సమస్యలుగా Oh, we have to చేసుకుంటాం. fast. మేము ఉపవాసం ఉండాలి, Nothing will happen. ఏం జరగదు. It's a simple problem. Amen. So చాలా Jesus, సులభమైన సమస్య. the devil came to him. యేసు ప్రభు యొద్దకు అపవాది The వచ్చాడు. devil said, if you are the son of God. నువ్వు దేవుని కుమారుడు అయితే. Today the devil comes to you also says, if you are a believer, అపవాది మీతో కూడా ఇలాగే వస్తాడు. నీవు విశ్వాసి అయితే why is your family suffering? ఎందుకు నీ కుటుంబం బాధించబడుతుంది? Because we've seen so many people come and tell us this. చాలా మంది ప్రజలు వచ్చి మాతో ఇలా చెప్పడం నేను చూశాను. I am a believer. నేను విశ్వాసిని. Why am I going through all these problems? నేను ఎందుకు ఈ సమస్యలన్నిటి గుండా వెళ్తున్నాను? They're hearing the devil's words more. అపవాది మాటలు వారు వింటూ That's what the devil is talking. Hallelujah. అపవాది అదే మాట్లాడుతూ ఉన్నాడు. If you are a believer, నువ్వు విశ్వాసి అయితే, if you're the son of God, నువ్వు దేవుని కుమారుడు అయితే make these stones to become bread. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకోమంటున్నాడు. That means what he was saying. దాని అర్థం వాడు ఏం చెప్తూ ఉన్నాడు? If you're the son of God, why are you hungry? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు ఆకలిగా ఉన్నావు? Today the devil comes to you and says, if you're a son of God, why are you sick? అపవాది నీ ఎందుకు వస్తాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఎందుకు అనారోగ్యంగా If ఉన్నావు? you're a son of God, why are you a beggar? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు అడుక్కునేవాడుగా ఉన్నావు? Same devil, అదే అపవాది, same tricks. అదే ట్రిక్లు. We all fall for it. మనం వాటన్నిటికీ పడిపోతామని. But Jesus said, కానీ యేసు ప్రభు చెప్పారు, it is written, ఇది రాయబడి ఉంది, man will not live by bread alone, మనిషి రొట్టె వల్ల మాత్రం జీవించడు, but by every word that proceeds from God. కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. This is how you will win in your life. మీ జీవితంలో ఇలాగే మీరు విజయం పొందుతారు. For every trick, ప్రతి తర్కానికి కూడా you should have a word. నువ్వు ఒక వాక్యం కలిగి ఉండాలి. For every trick of the devil, you should have a word of God in your life. నీ జీవితంలో అపవాది వేసే ప్రతి తర్కానికి కూడా నీ దేవుని వాక్యాన్ని కలిగి Jesus ఉండాలి. didn't have a Bible with him, యేసు ప్రభు ఆయనతో కూడా బైబిల్ కలిగి లేరండి, but he knew the word of God. కానీ దేవుని వాక్యం ఆయనకు తెలుసు. For all of the devil's 3 tricks, అపవాది వేసిన 3 తర్కాలకి కూడా Jesus didn't scratch his head. అపవాది యేసు ప్రభు ఆయన తల గోక్కోలేదండి. Remember there's a verse somewhere. ఎక్కడో వాక్యం ఉంది అని గోక్కోలేదండి ఆయన. Hallelujah. He Hallelujah. knew the word of God. దేవుని వాక్యం ఆయనకు So తెలుసు. second time when the devil said, if you are the son of God, throw yourself down. రెండవసారి చెప్పినప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను క్రిందకు దూకు అని చెప్పినప్పుడు How many people have not heard this voice? ఈశ్వరం ఎంతమంది వెళ్ళలేదండి? You're a son of God, నువ్వు దేవుని కుమారుడు, but your life is not going forward. నీ జీవితం ముందుకెళ్ళట్లేదు. Look at all your friends. నీ స్నేహితులందరినీ చూడు, They've gone so forward. వారు చాలా ముందుకెళ్ళిపోయారు. Go jump. వెళ్ళి దూకు. How many people have not heard this voice? ఎంతమంది ఈ స్వరం వెళ్ళలేదండి? How many people have gone through by jumping? అలా దూకాలి అనే ఆ పరిస్థితి గుండా ఎంతమంది వెళ్ళలేదు? It's very sad. ఇది చాలా But విచారం. all the tricks are in the word of God. కానీ అవన్నీ కూడా ఉపాయాలు దేవుని వాక్యంలోనే ఉన్నాయి. Basically, the devil wanted Jesus to commit suicide. Hallelujah. నిజానికి అక్కడ యేసు ప్రభు ఆత్మహత్య చేసుకోవాలని అపవాది That's కోరుకున్నాడు. basically what it says there. But Jesus said, కానీ యేసు ప్రభు చెప్పాడు, hallelujah, are we grateful? Jesus said, యేసు ప్రభు చెప్పాడు, you will not tempt God. నువ్వు దేవుని శోధింపవలదు అని. Then again the devil, he flipped it. అపవాది మరలా ఇలా త్రిప్పాడు. Now he took him to the mountain. పర్వతం పైకి తీసుకెళ్ళాడు. Now he showed him all the riches. ఐశ్వర్యాన్నంతా చూపించాడు. See, sometimes the devil makes you, plays the victim card with you. You're a victim. నువ్వు చాలా బానిసవి అని చెప్తున్నట్లుగా And చేస్తాడని. he'll make you hate your life. నీ జీవితాన్ని నువ్వు And అసహించుకునేటట్లుగా then in చేస్తాడు. the next temptation, the devil will lift you up and say, oh, you're a dope now. తర్వాత శోధనలు ఏం చేస్తాడంటే నిన్ను పైకెత్తి నువ్వు పెద్ద తోపు అని See, చూపిస్తాడు. our Christians, they will fall for either this or that. క్రైస్తవులు దీనికైనా పడిపోతారు లేక దానికైనా పడిపోతారు. నువ్వు వేస్ట్ అంటే ఏడ్చుకుంటూ దే విల్ గో అండ్ జంప్. Hallelujah. And if నువ్వు తోపు అంటే they will go off somewhere else. Hallelujah. They won't be found in the church. Hallelujah. Praise God.
But for both of these temptations, there is a solution. కానీ ఈ రెండు విధాలైన శోధనలకు పరిష్కారం ఉందండి. The first temptation is always the stomach. ఈ మొదటి శోధన ఎల్లప్పుడు కడుపు. That's why we see more people in the morning when we have lunch. Everybody say amen. Hallelujah. That's the first temptation. అది మొదటి శోధన. And then the second temptation and third temptation. So all of this happens to all of us. Amen. ఇది మనలో ప్రతి ఒక్కరికి జరుగుతుంది. How did Jesus win? యేసు ప్రభు ఎలా విజయం సాధించాడు దీనిపై? Use the sword of his mouth. ఆయన నోటి యొక్క ఖడ్గాన్ని ఉపయోగించాడు. Hallelujah. హల్లెలూయా. When we go to the book of Revelation, ప్రకటన గ్రంథంలో మనం we're almost going to close. Hallelujah. 5 minutes we'll close. Book of Revelation. ప్రకటన గ్రంథము And chapter 12 12వ అధ్యాయం and verse 11. 11వ వాక్యం. The Bible says they overcame him by the blood of the Lamb, వారు ఆ గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించారు. by the word of their testimony. వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించారు. These are 2 more weapons that God has given us. మరొక 2 ఆయుధాలు దేవుడు ఇచ్చినవండి. The blood of Jesus యేసు రక్తము and the word of the testimony. వారి సాక్ష్యము. Hallelujah. హల్లెలూయా. Use the blood of Jesus in your life. మీ జీవితంలో యేసు రక్తాన్ని ఉపయోగించండి. How do we use the blood of Jesus in our lives? మన జీవితంలో యేసు రక్తాన్ని ఎలా ఉపయోగించాలి? We should recognize the benefits that come from the blood of Jesus. యేసు రక్తాన్ని బట్టి వచ్చే ఉపయోగాల్ని మనము గుర్తించాలి. Number 1, మొదటిది, the blood of Jesus makes us right with God. యేసు రక్తము మనల్ని దేవునితో సరైన వారిగా చేస్తుంది. Hallelujah. Hallelujah. It gives us right standing with God. దేవునితో సరైన సంబంధాన్ని మనకి ఇస్తుంది. Number 2, రెండవది, the blood of Jesus gives us life. యేసు రక్తము మనకు జీవాన్ని ఇస్తుంది. You were dead, నువ్వు మృతుడవు, now you're alive కానీ నువ్వు సజీవుడవు because of the blood of Jesus. యేసు రక్తాన్ని బట్టి. Number 3, మూడవది, the blood of Jesus gives you protection. యేసు రక్తము నీకు సంరక్షణ ఇస్తుంది. How many of you know the story of Exodus? నిర్గమకాండం యొక్క కథ మీకు ఎంతమందికి తెలుసండి? When the Egyptians ఐగుప్తీయులు were persecuting the Israelites, ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేస్తూ and ఉన్నప్పుడు God sent the angel దేవుడు దేవదూతను పంపించాడు. and they put the blood over the door, వారి యొక్క ద్వారబంధం మీద రక్తాన్ని so that when ఉంచుతున్నారు. the angel saw the blood, he passed. ఆ దేవదూత ఎప్పుడైతే ఈ రక్తాన్ని చూసిందో దాటి వెళ్ళిపోయింది. So there's power in the blood of Jesus. యేసు రక్తంలో శక్తి ఉంది. And the other weapon that God has given us దేవుడు మనకిచ్చిన మరొక ఆయుధము is the work and the ministry of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, అదే విధంగా ఆయన క్రియ. Many people they don't believe that the Holy Spirit is God. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చాలా మంది నమ్మరండి. They are okay with the Father. తండ్రితో వారు బానే ఉంటారు. They are okay with the Son. కుమారుడు పర్వాలేదు. They are not okay with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో వారు సరిగా ఉండరు. Hallelujah. Hallelujah. To ignore the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం is చేయడానికి, to ignore the most important person of the Trinity. ఆ త్రిత్వత్వంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని నిర్లక్ష్యం To చేసి, reject the Holy Spirit is to reject. How many of you know Jesus said, if you reject me, you reject the one who sent me. ఎంతమందికి తెలుసండి, మీరు నన్ను తిరస్కరించినట్లయితే నన్ను పంపిన వాడిని తిరస్కరిస్తున్నట్లు అన్నాడు. Who sent the Holy Spirit? ఎవరు పరిశుద్ధాత్మ దేవుని పంపారు? Jesus. యేసయ్య. So if you reject the work of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని క్రియను మీరు తిరస్కరించినట్లయితే you reject Jesus. యేసు ప్రభువుని మీరు తిరస్కరిస్తున్నారు. Hallelujah. And you know what happens to those who reject Jesus? యేసు ప్రభువుని తిరస్కరించిన వారికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? Hallelujah. They go to hell. వారు నరకానికి వెళ్తారు. Praise God. And so we must acknowledge the work of the Holy Spirit in our life. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని మనం గుర్తించాలి. I hope today you've learned something new. ఈ రోజు కొత్తది మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. Let's look at one last verse and let's pray. చివరిగా ఒక వచనం చూసుకుని ప్రార్థించుకుందాం. Romans chapter 10 and verse 13. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. For whoever calls upon the name of the Lord, యేసు నామాన్ని బట్టి పిలువబడిన ప్రతి వారును they will be saved. వారు రక్షించబడుదురు. Why don't we bow our heads? మన తలలు వంచుదాం. And let's ask God to speak to us. మనతో మాట్లాడినట్లుగా దేవుని అడుగుదాం. God, in this few minutes, Lord, ఈ కొద్ది నిమిషాల్లో ప్రభువా, you have opened up our understanding. మా యొక్క కన్నులు మీరు తెరిచారు, అర్థం You చేసి opened up our eyes మా కన్నులు తెరిచారు to ప్రభువా. see the power that is there in the word of God. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మేము చూడడానికి Spirit of the living God, సజీవుడైన దేవుని ఆత్మ fall afresh on us, I pray.
మేము ప్రార్థిస్తుండగా మా మీద నూతనంగా Let's stand కుమ్మరించబడి up to our feet tonight. ఈ రాత్రి లేచి Spirit నిలబడదాం. of the living God, we give you this hour. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం We సజీవుడైన give you this దేవా. space, Lord. ఈ యొక్క స్థలాన్ని మీకు We give you అప్పగిస్తున్నాం. this church, ఈ Lord. సంఘాన్ని మీకు Why అప్పగిస్తున్నాం. don't we lift our hands and begin to call on the name of Jesus? యేసు నామాన్ని పిలవడం ప్రారంభిద్దాం. Open your mouth and say the name of Jesus over all of your struggles and all of the temptations and all of the burdens that you're going through in your life. నోరు తెరిచి యేసు నామాన్ని పలకండి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ఇబ్బంది, పరిస్థితులన్నిటి మీద కూడా Jesus' name is not a magic mantra. యేసు ప్రభు పేరు ఏ మాత్రం అది మంత్రం కాదండి. Jesus' name is the power and the force that holds everything together. సమస్తము కూడా కలిసి పట్టుకునే యేసు ప్రభు నామం అది శక్తి అయి ఉన్నది. Without the name of Jesus, యేసు నామం లేకుండా nothing would exist in this world. ఈ లోకంలో ఏది ఉండేది కాదు. Can we honor the name of Jesus tonight? ఈ రాత్రి యేసు నామాన్ని మనం Come on, lift your hands. కనపడదాం. The presence of God is here in this room tonight. ఈ రాత్రి ఈ గదిలో దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. Maybe you came here suffering with a burden in your life. నీ జీవితంలో భారంతో బాధపడుతూ వచ్చి ఉన్నావు. Maybe you came here suffering with a sickness in your body. ఈ శరీరంలో అనారోగ్యంతో బాధపడుతూ You've వచ్చి tried ఉన్నావు. everything in your life. ఈ జీవితంలో సమస్తము ప్రయత్నించావేమో, But today, let me tell you, కానీ ఈ రోజు మీతో చెప్పని there's hope for you in the name of Jesus. యేసు నామములో నీకు నిరీక్షణ ఉంది. There is hope for you in the name of Jesus. యేసు నామములో నీకు నిరీక్షణ ఉంది. Every burden that you're facing in your life, ఈ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి భారం, every sickness that you're facing in your ఈ life, జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్యం it must bow its knee at the name of Jesus. యేసు నామం ఎదుట దాని మోకాలు వంచాల్సిందే. Hallelujah. Hallelujah. We give you glory, God. మహిమ చెల్లిస్తున్నాం. Hallelujah. Hallelujah. Lift up the name of Jesus all over your life. మీ జీవితం అంతటి మీద యేసు నామాన్ని Maybe your పైకెత్తండి. family member, మీ కుటుంబాల మీద they're suffering through some sickness in their body. వారి శరీరంలో ఏదైనా అనారోగ్యం గుండా వారు వెళ్తున్నారు. Maybe they don't believe in the name of Jesus. యేసు నామాన్ని వారు నమ్మరేమో. Maybe they're being bound by the devil. అపవాది చేత వారు బంధింపబడ్డారేమో. Today Jesus sets them free. ఈ రోజు యేసు ప్రభు వారిని విడిపించగలరు. Hallelujah. Lift your hands and thank God. Just open your mouth and thank the Lord just for 1 minute. Hallelujah. We will leave in 1 minute. ఒక్క Hallelujah. నిమిషంలో మిమ్మల్ని విడిచిపెట్టబోతున్నాను. Hallelujah. But just for 1 minute say thank you Lord for your name, Lord. ఒక్క నిమిషము చెప్దాం నీ నామాన్ని బట్టి నీకు The songwriter, he wrote it very beautifully. He said, your name is like honey on my lips, Lord. ఈ పాట పాడిన వారు చాలా సుందరంగా రాశారు. నీ నామము నా పెదవులకు జుంటి తేనె కంటే మధురంగా ఉంది. Your name is sweet to my lips, oh Father. నా పెదవులకు చాలా మాధుర్యంగా ఉంది నీ I నామం. love to sing your name, Jesus. నీ నామాన్ని పాడడానికి నాకు ఇష్టం. I love to say the name of Jesus. యేసు నామం చెప్పడం నాకు ఇష్టం. Lord, we say the name of Jesus over this church, ఈ Lord. సంఘం మీద యేసు నామాన్ని మేము పలుకుతూ ఉన్నాం. Lord, we say the name of Jesus over every person lifting up their hands in this place, ఈ Lord. స్థలమందు చేతులెత్తుతున్న ప్రతి ఒక్కరి మీద యేసు నామాన్ని Jesus, యేసయ్య, Son of God, దేవుని కుమారుడా, the power of God, దేవుని శక్తి, the wisdom of God, దేవుని జ్ఞానము, the righteousness of God, దేవుని నీతి, the sanctification of God. దేవుని పరిశుద్ధత. Jesus, యేసయ్య, we lift your name on high tonight, ఈ Lord. రాత్రి మీ నామాన్ని ఉన్నతంగా Be exalted above all names, Father. అన్ని నామముల కంటే పైగా హెచ్చించబడి, Be exalted above all gods. అన్ని దేవుళ్ళ కంటే హెచ్చించబడి Oh, we worship you. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మేము. Father, we come to you in the mighty name of Jesus. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఎదుటకు వస్తున్నాం తండ్రి. Lord, we are grateful for this opportunity. ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞత కలిగి ఉన్నాము. There's power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉంది. And so tonight, Lord, ఈ రాత్రి ప్రభువా, we honor and we reverence your name, ఈ Father. నామాన్ని ఘనపరుస్తూ గౌరవిస్తూ ఉన్నాము. We say that you're worthy of all the honor and praise, Jesus. యేసయ్యా, మీరు సమస్త స్తుతి ఘనతకు యోగ్యులని మేము చెప్తూ ఉన్నాము. Holy ప్రభువా. Spirit, we honor the name of Jesus tonight. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి యేసు నామాన్ని మేము ఘనపరుస్తూ ఉన్నాము. As your people go throughout this week, Father, మీ బిడ్డలు ఈ వారమంతా వారు ముందుకు వెళ్తూ ఉండగా, Holy Spirit, be with them. పరిశుద్ధాత్మదేవ వారితో మీరుండండి. Be their comforter, Lord. వారి ఆదరణకర్తగా మీరుండండి. Be their guide, Father. వారు నడిపించేవారుగా మీరుండండి. Lord, bless them in everything they do, Father. వారు చేస్తున్న సమస్తంలో వారిని ఆశీర్వదించండి. Let them be blessed when they go out. బయటికి వెళ్తుండగా వారిని ఆశీర్వదించండి. Let them be blessed when they come in, వారి Lord. లోనికి వస్తుండగా ఆశీర్వదించండి. Let your face shine upon them, Jesus. మీ యొక్క ముఖం వారి మీద ప్రకాశించును గాక Give ప్రభువా. them peace in their lives. వారి జీవితాల్లో సమాధానాన్ని దయచేయండి. Lord, let them
them be a blessing to everybody they come in contact with. వారు ఎవరితో అయితే కలుసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వారు ఆశీర్వాదకరంగా We ఉంటున్నారు. see everybody here next week in your presence. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వచ్చే వారం మీ సన్నిధిలో మేము చూస్తూ ఉన్నాం ప్రభా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.